అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కందుకూరు ఎమ్మెల్యే అయిన ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో నన్ను బెదిరిస్తున్న పరిస్థితి వాళ్ళతో అన్నీ కూడా. సో నేనున్న సురాయిపాలెం దాని దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం తాలూకా పోలీస్ స్టేషన్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపించడం జరిగింది. ఇది కంప్లైంట్ తాలూకా కాపీ. ఇది మీడియాలో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ముఖ్యంగా కందుకూరులో జరుగుతున్న పరిణామాల మీద, ముఖ్యంగా కరేడు ప్రాంతంలో ఇక్కడ రైతుల భూములను కార్పొరేట్లకు ఇస్తున్న విషయం మీద, ముఖ్యంగా వినోద్ యాదవ్ చనిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితుల మీద, అలాగే దాంతో మాల్కొండలో ఉన్న మైనింగ్ తాలూకా లీజు అవి కానీ దాని తాలూకా కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్న పరంపర కనపడతా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కందుకూరు అనే ప్రాంతం తీవ్రమైన కార్పొరేట్ల చేతులకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో భవిష్యత్ తరాలు అక్కడ అసలు బతికే పరిస్థితి ఉండదన్న భయంతో సో నేను కొంత పని చేస్తా ఉన్నా. నా మీద విపరీతమైన ప్రెజర్ వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ ప్రెజర్ని తట్టుకోవాలంటే చట్టబద్ధంగా నేను వెళ్ళాలన్న ఉద్దేశంతో కేసు పెడతాం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మీరు విమర్శించాలి. దాన్ని భయపెట్టే విధానం లేదా బెదిరించే విధానం అంటే ఇక్కడ మొట్టమొదటిగా నాకు వచ్చిన బెదిరింపు కాలు ఎవరైతే ఒలోపాడు ఎవరైతే ఎస్ఐ అన్నాడో నాకు ఏదైనా నోటీస్ ఏంటి ఇవ్వచ్చు, నోటీస్ లేకుండా గుళ్ళో మాట్లాడనని ఈ నెంబర్ నుంచి బెదిరించిన విధానం, ఇది ఫస్ట్ జరిగిన పరిస్థితి. ఆ తర్వాత రెండోది వచ్చేకి మళ్ళీ కరేడు అది హైవే తాలూకా, అది కూడా నేను హైవే దిగ్బంధనం ఏమి వద్దన్నాను, వాళ్ళని శాంతియుతంగా చేద్దామని నా వల్ల కాని పరిస్థితులు. ఆ రోజు ముందు రోజు నైట్ మళ్ళీ ఈ నెంబర్ నుంచి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి నీకు చెప్పిన విధానం, మాట్లాడిన విధానం ఆ రోజు కూడా బెదిరించినట్టు. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు కందుకూరులో ఎలా అయ్యిందన్నట్టు మాట్లాడిన పరిస్థితి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయింది. ఆ తర్వాత ఈ కందుకూరు ప్రజల మాట అన్న ఇది ఇలా మీడియా అన్న ఒక పంది బలిసి తిరుగుతూ ఉంది, దీనికి అది ఇది అని పెట్టి విపరీతంగా ఇవన్నీ జరిగాక మళ్ళీ మా పార్టీ జూలై 19 ప్రాంతం నైటు ఎవరో దాడి చేస్తే దాన్ని మేము మార్నింగ్ టైం వెళ్ళి ఈ పరంపరలో సో నన్ను ఇలా బెదిరించడం మళ్ళీ ఇది జరగటం ఏందని నేను ఇంటర్నల్ రూమ్లో మాట్లాడితే దాన్ని మళ్ళీ అలాగో డేటా తీసుకెళ్ళిపోయి మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నా మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోకే పర్లేదు, సో నీ పార్టీ గురించి మాట్లాడటానికి నీ గురించి మాట్లాడటానికి సిగ్గేస్తా ఉందని మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ చట్టం దాని పని దాన్ని చేస్తుంది, ప్రజలు తిరగబడతారని అంటే ప్రొవోకేట్ చేసిన విధానం. ఇక్కడ చెప్పాలంటే డైరెక్ట్గా ఈ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ముఖ్యంగా పొడపాటు మహేష్ అని అతను రావడం, విపరీతంగా గ్రూపుల్లో కానీ వాటిల్లో కానీ వీటిల్లో కానీ పెట్టడం. ఎనివే వీళ్ళందరూ కూడా మనం కూడా ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా మన తమ్ముళ్ళే కదా అన్న భావంతో నేను పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ దగ్గర చిల్లర తీసుకొని అన్నట్లు బాధించింది చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే అబ్బూరు వేణని అతను మా నాన్న మరణం సంబంధించిన కూడా దారుణంగా చేసి కందుకూరంతా స్ప్రెడ్ చేశారు. ఇతను అబ్బూరు వేణు దాని కాలువల్లో అనుకుంటే అంటే పూర్తిగా డీటెయిల్ కూడా మనకు ఐడియా లేదు. ఇలాగే మళ్ళీ నేను డబ్బులు తీసుకున్నానని ఇది మాట్లాడిన విధానము, తేజ టీడీపీ వలటపాలెం వీళ్ళు ఈ మొత్తం వీళ్ళంతా కూడా బెదిరించి భయపెట్టే విధానం ఎంత చేసి నేనేదో పార్టీని ఏదో నేను విధానపరంగా విమర్శిస్తా ఉన్నాను. సో నేను ఏ పార్టీని కూడా విమర్శించను, ఎందుకంటే నేను వెళ్ళే విధానాలు రాజకీయం చేయాలని నేను కోరుతున్న ఈ పరిస్థితులలో. సో నా మీద ఇంత వెళ్తున్న విధానం ఉంది కాబట్టి దీన్ని అరికట్టాలి, అడ్డుకట్టేస్తేనే నేను కందుకూరులో తిరగాలి, నేను కందుకూరుని కాపాడాలి ముఖ్యంగా. సో నేను నిన్న కూడా మాల్కొండకి సంబంధించిన మైనింగ్ ఆపరేషన్స్కి ఇంకొక వ్యక్తిని తీసుకొని దాని తాలూకు వర్కౌట్ చేస్తా మైనింగ్ ఆపరేషన్స్ ఎలా మనం ఆపగలం ఏంటన్న దాని మీద వెళ్తున్నా. ఈ క్రమంలో నాకు భద్రత అవసరం, ముఖ్యంగా కరేడులో కూడా తిరగాలి, రామాయపట్నం కూడా తిరగాలి. అక్కడ నేను తిరగాల్సిన పరిస్థితులలో ఈ కోణంలో నేను అక్కడ తిరగలేని పరిస్థితి, ఎవరేం కొడతారో ఎందుకనేది భయం, ప్లస్ మొత్తం కార్పొరేట్లతో సంబంధించిన ఏరియా కాబట్టి ప్రాణం కూడా హాని ఉన్న ఈ పరిస్థితులలో సో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. ఇప్పటికైనా ఈ కందుకూరులో ఈ సంస్కృతి ఆగుతుంది అనేది ఆశిస్తున్నాను. అలా ఆగాలని మనందరం కూడా కోరుకుందాం. ధన్యవాదాలు.